హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుల్లగా తీయగా కాస్త ఘాటుగా ఉండే అల్లం పచ్చడిని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అన్నం, దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. పచ్చడి చేయడానికి ముందుగా అల్లాన్ని తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తొక్క అనేది పై తొక్క అంతా తీసేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఇది ఎండలో కాదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం బెల్లం, పచ్చికారం, ఇంకా వెల్లుల్లిపాయల్ని తొక్క తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట. అలాగే చింతపండు కూడా, చింతపండులో ఉండే పుల్లలు అన్నీ కూడా తీసేసుకోవాలి. మీరు అల్లం ఎంత తీసుకున్నారో దానికి ఈక్వల్ క్వాంటిటీతో చింతపండు తీసుకోవాలన్నమాట. అల్లం ఎంత క్వాంటిటీతో తీసుకున్నారో చింతపండు కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పచ్చడి ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ కడాయి పెట్టుకొని 100 గ్రాముల నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అల్లాన్ని మనం తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా పై పొట్టంతా తీసేసి క్లీన్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలండి. ఎండలో పెట్టకూడదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలకి ఎక్కడ తడి ఉండకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఇక్కడ నేను 500 గ్రాముల అల్లం తీసుకున్నాను. ఎందుకంటే పచ్చడి చేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. టిఫిన్స్లోకి బాగుంటుందని. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో టైం ఉండదు చట్నీస్ అవి చేయడానికి. అలాంటి టైంలో ఈ అల్లం పచ్చడి ఉంటే తినడానికి బాగుంటుందండి. ఇది ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటాను. దానివల్ల మార్నింగ్ టైం లేనప్పుడు తొందరగా మనకి టైం కలిసి వస్తుంది అనమాట. పచ్చడి వేసుకొని తినేయచ్చు. ఇలా ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు అయితే మాత్రం శుభ్రంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు లోలో పెట్టుకొని, అంటే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. అలా కాకుండా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న అల్లం ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి నేను క్వాంటిటీకి తగ్గట్టుగా ధనియాలు, జీలకర్ర లైట్గా ఆయిల్ లేకుండా వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు చింతపండు కూడా అందులోకి వేసేసుకోవాలి. ఈ చింతపండుతో పాటు బెల్లాన్ని కూడా వేసుకొని, మీరు చింతపండు కావాలనుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసేసుకొని, అలాగే పచ్చికారం ఉంది కదా, పచ్చికారం కూడా వేసుకొని మనం కొంచెంగా మిక్సీని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా చేసుకోవాలండి. ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ కడాయిలోనే ఇంకాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1/2 kg ఆయిల్ లాగా వేసాను, ఎందుకంటే 1/2 kg పచ్చడి చేస్తున్నాను కనుక. ఇప్పుడు ఇందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పోపు దినుసులు కూడా వేసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకొని, ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, మెత్తగా అయిన అల్లం పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. కారం అయితే పచ్చికారం వేయండి, చాలా బాగుంటుంది. పోపు దినుసులు లైట్గా వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఉన్నా బాగుండదు. ఇప్పుడు పచ్చడి అంతా వేసుకున్న దాన్ని శుభ్రంగా వేయించుకోవాలి. ఇది బాగా వేగడానికి కూడా టైం పడుతుంది. శుభ్రంగా ఇలా వేయించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ సాల్ట్ కోసం చెప్పలేదు కదా, మర్చిపోయాను. మిక్సీ పట్టించుకున్నప్పుడే అందులోనే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకోండి. లేదంటే ఇలా పచ్చడి వేయించుకున్నప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు. పచ్చడి అయితే కాస్త ఎక్కువసేపు దగ్గరగా వేయించుకోండి, అప్పుడే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.